బేసిక్‌గా చూసుకుంటే సార్, ఇప్పుడు ఫార్మ్ ప్లాట్స్‌కి, ఫార్మ్ ల్యాండ్స్ ఆర్ ఫార్మ్ ప్లాట్స్ అండ్ డెవలప్డ్ ప్లాట్స్‌కి ప్రైస్ డిఫరెన్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అది ఎందుకు అలా ఉంటుంది సార్? ఫార్మ్ ప్లాట్స్ కంటే దేర్ ఇస్ నో ప్రాపర్ రూల్స్. ఇప్పుడు మీరు అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కున్నట్టే ఫార్మ్ ప్లాట్స్. కానీ డెవలప్డ్ ప్లాట్స్ కంటే మీరు రోడ్ వేయాలి, 33 ఫీట్ రోడ్ వేయాలి, 40 ఫీట్ రోడ్ వేయాలి నామ్స్ ప్రకారం. డ్రైనేజ్ కనెక్షన్ ఇవ్వాలి, డ్రైనేజ్ ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి. ఫార్మ్ ప్లాట్స్కి ఏమీ అవసరం లేదు. మీరు వాళ్ళు ఒక చిన్న రోడ్డు ఇచ్చారా, పెద్ద రోడ్డు ఇచ్చారా అనేది కంపెనీ మీద డిపెండ్ ఉంటుంది. దానికి సీసీ రోడ్డు కూడా వేయరు వాళ్ళు, కనీసం సీసీ రోడ్డు కాదు కదా, డాంబర్ రోడ్డు కూడా వేయరు. సో దాని వలన ఫార్మ్ ప్లాట్స్ అనేది అదే మీరు మీ కంఫర్ట్ని బట్టి, మీ ప్లాన్ని బట్టి, దెర్ ఇస్ నో గుడ్ ఆర్ దెర్ ఇస్ నో బ్యాడ్ ఇన్ దిస్. కానీ వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి. ఓకే, ఫార్మ్ ప్లాట్స్ వాళ్ళు కొనుక్కున్నా కూడా దాని చుట్టూ వాళ్ళు బౌండరీ వేసుకున్నారు, వెళ్ళి అప్రోచ్ ఉందా, కొన్ని ఇవన్నీ యాడ్ అవుతాయి తర్వాత వాళ్ళకి. అదే మీరు అప్రూవ్డ్ ప్లాట్లు కొనుక్కుంటే ఇవన్నీ కంపెనీ విల్ టేక్ కేర్. రోడ్డు వేసే బాధ్యత కంపెనీది, మీకు డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చే బాధ్యత కంపెనీది, ఎలక్ట్రిసిటీ బాధ్యత కంపెనీది. సో ఇలాంటివన్నీ కంపెనీ ఉంటాయి కాబట్టి దాని ప్రైస్ డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది. ఎందుకు మీరు ఒక లేఅవుట్ వేసారంటే రోడ్లకి మనకి 55% కంటే మనం లేఅవుట్ అమ్మలేము. ఒక 4,240 గజాలు ఒక ఎకరం ఉంటే 2,600 2,700 గజాలు వస్తుంది అమ్మీ ప్లాట్లు. మిగతావన్నీ కామన్ ఏరియాలో పోతాయి. కానీ ఫామ్ ప్లాట్స్కి ఆ రూల్ ఏమీ లేదు. 4,240 గజాలు ఎకరం ఉంటే 4,000 వాడు కూడా అమ్ముతారు వాళ్ళు. ఎందుకంటే ఒక రోడ్డు వదిలేస్తే చాలు, 2 రోడ్డు వదిలేస్తే చాలు. సో అలాంటి చోట్ల మీకు తక్కువ రేట్లు కనపడతాయి. గుడ్ సార్. సో ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు హెచ్ఎండి అండ్ డిటీసీపీ అని కొంతమంది హెచ్ఎండిఏ ప్లాట్స్ బాగుంటాయి అని అంటారు, కొంత డిటీసీపీలో ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సో ఈ రెండు డిఫరెన్స్ ఏంటి సార్? ఏం లేదు, హెచ్ఎండి అంటే హైదరాబాద్ పరిధిలో, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ హైదరాబాద్ చుట్టుపక్కల పరిధిలో. డిటీసీపీ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్, అంటే హైదరాబాద్ దాటి ఉన్న పక్కన. రెండింటికి తేడా ఏమి లేదు. హెచ్ఎండి అంటే హైదరాబాద్లో ఉంది కాబట్టి దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో కంటే కొద్దిగా హైదరాబాద్ దూరం. డిటీసీపీ అప్రూవల్ అంటే కొద్దిగా దూరంగా ఉన్నదండి. కానీ ఇప్పుడు హెచ్ఎండి పరిధి పెంచారు. ఇప్పుడు ఇవరికి ఏదైతే డిటీసీపీలో ఇవరికి శంకరపల్లి కానీ, వికారాబాద్ కానీ, శ్రీశైలం రోడ్డు కానీ ఇవన్నీ డిటీసీపీ లేఅవుట్లో ఉండేది. ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధి పెంచారు. 666 వరకు హెచ్ఎండిఏ చేశారు. ఒక గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ డెసిషన్ గవర్నమెంట్ తీసుకుంది. 666 వరకు హెచ్ఎండిఏ చేశారంటే హైదరాబాద్ అంతవరకు ఉండబోతుంది. 2031 విజన్ ప్రకారం గవర్నమెంట్కి హైదరాబాద్ 666 వరకు ఉండబోతుంది. మరి ఈరోజు మనం 666 వరకు చూసుకుని కొనుక్కుంటే ఉపయోగం ఉంటుంది లేదా? హైదరాబాద్ ఇవరికి హైదరాబాద్ హెచ్ఎండి అంటే హైదరాబాద్ చుట్టుపక్కలే ఉండేది. ఇప్పుడు హెచ్ఎండి పరిధి పెంచారు. సో ఇది మనం ఆలోచించగలగాలి. ఇవన్నీ ఎవరు చెప్తారు మీకు? ఒక వెల్త్ అడ్వైజరే చెప్తారు. ఇవన్నీ హైదరాబాద్లో హెచ్ఎండిఏ పరిధి పెంచారు, దీని మనం రేపు ఇక్కడ కూడా హెచ్ఎండిఏ పరిధిలో ఉంటుంది. సో మీరు అన్నమాట ఎగ్జాక్ట్లీ ఇక్కడ డిటీసీపీ కంటే హెచ్ఎండిఏ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే హైదరాబాద్ పరిధిలో ఉంది కాబట్టి. సో మనకి ఇప్పుడు హైదరాబాద్ పరిధి పెంచారు, అది తెలుసుకుని ఇన్వెస్ట్ చేస్తే రేపు డిటీసీపీ వెంచరైనా సరే హెచ్ఎండిఏ వెంచర్ కాబోతుంది కాబట్టి అలాంటి చోట్ల ఇన్వెస్ట్ చేస్తే మంచిది. సో ఇప్పుడు ఆర్ఎఫ్సి చూసుకుంటే సార్, ఒకప్పుడు రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాలంటే ఒక 2-3 బస్సులు మారి వెళ్ళాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మెట్రో ఎక్కి నాగోల్ దగ్గర దిగి అక్కడి నుంచి వెళ్ళిపోయడానికి ఈజీ. సో దీన్ని బట్టి చూస్తే హైదరాబాద్ ఈజ్ ఎక్స్పాండింగ్ మోర్. సో ఫ్యూచర్లో ఇంకెంత ఎక్స్పాండ్ అవ్వచ్చు? దీనికి ఏమైనా అడ్డుగోడ ఉందా, లేదా స్టాప్ ఎక్కడైనా? అదే ఫ్యూచర్ చెప్తాను కదా, 666 వరకు హైదరాబాద్ కాబోతుంది. ఇప్పుడు మీరు ఈ వరకు మనకి సపోజ్ విజయవాడ వెళ్ళాలంటే సిటీలోంచి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ నుంచి హైటెక్ సిటీ నుంచి ఓఆర్ఆర్ ఎక్కితే డైరెక్ట్గా రామోజీ ఫిలిం సిటీ దగ్గర దిగుతున్నాం. ఇవరకు ఇంకా మీరు నాగోల్ కూడా మన కార్లో పెడితే రామోజీ ఫిలిం సిటీ డైరెక్ట్గా దిగుతాం. ఓఆర్ఆర్ దిగారంటే రామోజీ ఫిలిం సిటీ, రైట్? తర్వాత 666 సేమ్ మీరు ఇక్కడ కొద్దిగా ఎదురుకి 666 ఎక్కారంటే చౌటుప్పల్ దిగుతారు. మన గడ్కరీ గారు మీటింగ్లో కూడా చెప్తున్నారు, హైదరాబాద్ విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవే చేస్తున్నారు, 2.5 hours విజయవాడ. ఎందుకు అంటే కనెక్టివిటీ బాగా పెరుగుతుంది. సో ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా పెరుగుతుందో అక్కడ దూరాలు తగ్గిపోతాయి. ఇక్కడ నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, నేను చైనా చాలాసార్లు వెళ్ళాను. చైనాలో బుల్లెట్ ట్రైన్స్ కానీ రోడ్లు కానీ చాలా బాగుంటాయి. దానివల్ల ఇప్పుడు సపోజ్ రాజమండ్రి లాంటి డిస్టెన్స్ మనకి ఇప్పుడు 8 hours మినిమం. ఇప్పుడు వందే భారత్ 7 hours 8 hours పడుతుంది. అది మీరు బుల్లెట్ ట్రైన్ ఎక్కారంటే 2 hours వెళ్తారు, 250 km/h. సో ఇవన్నీ జరుగుతాయి, మనం చూస్తాం. అండ్ అప్కమింగ్లో కిలోమీటర్స్ క్యాల్కులేట్ చేస్తారు, ఓన్లీ అవర్స్ టైం. నేను ఇందాక అదే చెప్పాను, హైటెక్ సిటీ నుంచి కూకట్పల్లి ఎంత దూరమో హైటెక్ సిటీ నుంచి కందుకూరు అంతే దూరం. డిస్టెన్స్ కాదు, టైం, రైట్? అంతే కదా. ఇది 1 hour పడుతుంది, ఇది 1 hour పడుతుంది. ఇక్కడ ఇది హైవే మీద ఉంది, ఇది రోడ్ లోకల్లో ఉంది. సో పీపుల్ విల్ నాట్ బాదర్ అబౌట్ ది డిస్టెన్స్. ఎందుకంటే రేపు ఫ్యూయల్ అయితే మీరు కార్ ఉందనుకోండి, కూకట్పల్లి 1 hour అయితే ఎంత పడుతుందో హైవేలో 1 hour అయినా కూడా అంతే ఫ్యూయల్ పడుతుంది, రైట్? సో వాట్ మేక్స్ డిఫరెన్స్? 30 kilometers 60 kilometers డిఫరెన్స్ లేదు, కనెక్టివిటీ బాగుంటాయి. సో దట్ ఈస్ వాట్ గవర్నమెంట్ ఈజ్ యాక్టింగ్ ఆన్ దిస్
3R కానీ ORR కానీ ఇవన్నీ కనెక్టివిటీ పెరగడం వలన జనం అందరూ సిటీ అంతా స్ప్రెడ్ అవుతున్నారు. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దాన్ని బట్టి అమరావతి గురించి మాట్లాడారు కదా. సో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతుంది సార్ నెక్స్ట్ కమింగ్ డేస్లో? ఆంధ్రప్రదేశ్ కూడా ఫ్యూచర్ ఉంది, అందులో డౌటే లేదు. ఎందుకంటే అమరావతి కంపల్సరీ కావాలి. ఇప్పుడు వైజాగ్ మీద ఫోకస్ ఉంది, అమరావతి మీద ఫోకస్ ఉంది. ఓన్లీ ఇన్వెస్టర్స్ కొద్దిగా ఆలోచించదండి అమరావతి ఈ వరకు ఫస్ట్ టైం వచ్చినట్లాగా అగ్రెసివ్గా వెళ్ళిపోవట్లేదు. ఎందుకంటే ఇంకా వెయిట్ అండ్ వాచ్లో ఉన్నారు. ఏమో నెక్స్ట్ గవర్నమెంట్ ఏదైనా మారచ్చేమో, వస్తుందేమో, ఏదైనా మార్చే ఛాన్స్ ఉందేమో అని. కానీ ఒక్కసారి డెవలప్మెంట్లు అయితే అమరావతి కూడా ఒక 4-5 ఏళ్ళు ఒక రేంజ్కి వస్తుంది. అప్పుడు జనం వెళ్తారు. కానీ ఇప్పుడు ఇంకా జస్ట్ వెయిట్ అండ్ వాచ్లో ఉన్నారు. అంత అగ్రెసివ్గా ఏం మార్కెట్ లేదు, బట్ స్టేబుల్గా ఉంది మార్కెట్. సో నా శ్రీశైలం హైవే గురించి ఇందాక మాట్లాడినట్టు సార్, మనకి షాద్ నగర్ కూడా ఒకప్పుడు బాగా వినిపించింది, ఇప్పుడు శ్రీశైలం హైవే అంటున్నారు. సో ఆ డిఫరెన్స్ ఏంటి సార్? అది ఎలా? అంటే షాద్ నగర్ సైడ్ ఇప్పుడు కంపెనీస్ కొత్తగా అనౌన్స్ చేసిన కంపెనీస్ ఏమి లేవు. ఇప్పుడు కొత్తగా ఫ్యూచర్ సిటీ వలన ఇప్పుడు శ్రీశైలం రోడ్, ఇప్పుడు షాద్ నగర్ కూడా వెళ్ళిపోయింది, జడ్చర్ల వరకు వెళ్ళింది షాద్ నగర్. ఎందుకంటే ఆ ఏరియాలో చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అందుకనే ఈ వరకు షాద్ నగర్ ఏమీ లేదు. ఒక 5-6 ఏళ్ళ క్రితం షాద్ నగర్లో మామూలుగానే దొరికింది. ఇప్పుడు షాద్ నగర్ కూడా ఒక సిటీలోకి ఏర్పడింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్ డెవలప్ అవ్వడానికి కారణం ఏంటంటే ఈ వరకు చిన్నప్పుడు మనకి అంటే ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ షాపింగ్కి అందరూ కోటి వెళ్ళేవారు. ఇప్పుడు కోటి ఎవరైనా వెళ్తున్నారా? మనం ఎవరు వెళ్ళట్లేదు, రైట్? ఎందుకంటే మన సైడ్లోనే కూకట్పల్లిలో కళామందిర్ ఉంది, ఏసర్ నగర్లో కళామందిర్ ఉంది, దిల్సుఖ్ నగర్లో కళామందిర్ ఉంది. అంటే షాపులు ప్రతి చోట కూడా ప్రతి ఊళ్ళోనూ ఉన్నాయి. ఇప్పుడు షాద్ నగర్ ఒక ఏరియా, శంషాబాద్ ఒక ఏరియా, కందుకూరు ఒక ఏరియా, తుక్కుగూడ ఒక ఏరియా, ఇలా ప్రతిదీ కొత్త ఏరియాలు కడుతున్నాయి. సో పీపుల్ ఎవరిలాగా ఈ పనికి అక్కడికి వెళ్ళాలని లేదు. అవన్నీ చిన్న సిటీలు కలిపి మహానగరం అయింది ఇది. సో హైదరాబాద్ ఈజ్ నాట్ వన్ సిటీ, హైదరాబాద్ ఈజ్ సో మెనీ సిటీస్. నేను క్లియర్గా చెప్పాలంటే హైదరాబాద్లో కూకట్పల్లి ఏరియా అంతా ఒకటి, దిల్సుఖ్ నగర్ ఏరియా అంతా ఒకటి, రైట్? మెహదీపట్నం ఏరియా అంతా ఒకటి, శంషాబాద్ ఏరియా అంతా ఒకటి, అత్తాపూర్ ఒకటి. ఇట్లా మనం వేరేగా ఏరియా సిటీలు అవుతూ ఒక పెద్ద మహానగరం కింద ఉంది. సో అందుకని హైదరాబాద్లో ఎక్కడ ఉన్నా కూడా మీకు కనెక్టివిటీ బాగుంది. ఈ 3R మలాన్ కానీ ORR మలాన్ కానీ. సో హైదరాబాద్ దాని వలన ఈజీగా ఉంది. ఇలాగ జనంగా అందరికి కూడా హైదరాబాద్ అందరికి ఓన్ చేసుకున్నారు ప్రతి వాళ్ళు.